తెలంగాణలో సిపిఐఎం పార్టీ ఏ విధమైనటువంటి వ్యూహాన్ని ఎదుర్కోబోతుంది? ఏ విధంగా వ్యవహరించబోతుంది? రాజకీయ పార్టీగా ముందు ముందు చేయబోయేటటువంటి కార్యక్రమాలేంటి? పార్టీ పెరగడం కోసం గానీ, లేదంటే ప్రజా సంఘాలను గానీ, యువతను గానీ తమ వైపు రాబట్టుకోవడం కోసం చేసేటటువంటి విషయాలన్నిటిపైన గూడా మనతోటి మాట్లాడడానికి జాన్ వెస్లీ గారున్నారు. నమస్తే వెస్లీ గారు. నమస్తే. ఇప్పుడు సిపిఎం పార్టీకి దళిత సామాజిక వర్గం నుంచి కార్యదర్శిగా ఎన్నికయ్యారని చెప్పేసి అన్నటువంటిది బాగా ప్రచారం అవుతుంది, వాస్తవం కూడా. కానీ ఇప్పటి వరకు జరగకపోవడానికి, ఇప్పుడు జరగడానికి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? ఇంతకు ముందు జరగకపోవడానికి ఇప్పుడు జరిగేటటువంటి దానికి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో వ్యక్తుల మీద ఆధారపడి, లేకపోతే ఫలానా సామాజిక తరగతి మీద ఆధారపడి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం అనేటటువంటిది కానీ ఆ రూపంలో రావడం అనేటటువంటిది సహజంగా ఉండదు. ఆ వర్గ పోరాటాలు నడిపేటటువంటి క్రమంలో ఆ బాధ్యతల్లోకి ఎవరు రావాలని చెప్పి పార్టీ అనుకుంటుందో ఆ రూపంలో బాధ్యతలకు రావడం అనేది ఉంటుంది. అయితే ఇంతవరకు దళితుల నుంచి ఎప్పుడు కూడా కార్యదర్శి కాలేదు అనేటటువంటి పాయింట్ చూసినప్పుడు అది ఇప్పటివరకు రాలేదు, ఇది ఈసారి అనేది ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో అయితే ఇదే మొదటిసారి. ఆ సామాజిక తరగతి నుంచి రావడం అనేటటువంటిది మొదటిసారి. కానీ ఆ సామాజిక తరగతి కాబట్టి ఇది ఎన్నుకోవడం అనేటటువంటి దృష్టితో జరగలేదు. రెండవది, ఈ తరగతుల నుంచి ఇంతకాలం రాకపోవడానికి కారణం సహజంగానే కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీని, కొంత ఆధిపత్య కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ముందుగా మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఆ పోరాటాల వైపు నిలబడి ఆ పోరాటాలు నడిపేదానికి నాయకత్వ స్థానంలో కూడా ఉండడం వల్ల సహజంగానే ఆ తరగతి నుంచి వచ్చిన వాళ్ళు నాయకత్వ స్థానంలో ఎక్కువ కాలం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటీవల కాలంలో ఈ కింది తరగతుల నుంచి కూడా నాయకత్వాన్ని ప్రోత్సహించడం కానీ నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి కృషి జరిగింది. సిపిఎం పార్టీలో పర్టికులర్గా దేశవ్యాప్తంగా అలాంటి ప్రయత్నం జరిగింది. అందులో భాగంగా చాలా జిల్లాల్లో కానీ చాలా ప్రాంతాల్లో ఈ రూపంలో ప్రయత్నం జరుగుతుంది. ఆ క్రమంలో కూడా ఈ ఇప్పుడు ఈ స్థానంలోకి ఈ తరగతుల నుంచి వచ్చారు అనే దానికి చర్చకు అవకాశం ఏర్పడింది. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఎస్సీ వర్గీకరణ జరగాలి, ఎస్సీ వర్గీకరణలో ప్రధానంగా మాదిగ సామాజిక వర్గం నష్టపోతుంది, ఉద్యోగాల్లో ప్రధానంగా ఉద్యోగాల్లో నష్టపోతుంది. కాబట్టి ఆ సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు కానీ మిగతా జరిగినటువంటి పరిణామాలు, ఈ సమయంలోనే సిపిఎం పార్టీ మహాసభలు జరగడం, ఆ సందర్భంగానే వెస్లీని, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వెస్లీని రాష్ట్ర కార్యదర్శిని చేశారనేటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అది వాస్తవమేనా? అంటే దానికి సంబంధం ఏమైనా ఉందా? వర్గీకరణ ఉద్యమానికి ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంలో నన్ను కార్యదర్శిగా ఎన్నుకోవడానికి ఎలాంటి సంబంధం లేదు. వర్గీకరణ ఉద్యమం చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. 30 సంవత్సరాలకు పైగా ఆ ఇష్యూ జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీ కూడా వర్గీకరణను సమర్థించింది. అందుకని ఆ సమస్య పట్ల పరిష్కారం చేసుకొని మిగతా విషయాల మీద దళితులు ఐక్యంగా పోరాడి సాధించాల్సినటువంటి అంశాల మీద కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందనేది ఆ రూపంలో ఆ విషయం పట్ల పార్టీకి సంబంధించి బాధ్యతలు నిర్ణయించేదానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ వర్గీకరణ ఇష్యూ ఇప్పటికీ మోరల్గా జరిగింది. ఇంకా కొన్ని విషయాల్లో చిన్న సవరణలు, కొన్ని అభిప్రాయాలు, కొన్ని అంటే కొన్ని కులాలని అటు ఇటు మార్చాలనేది, ఆ రిజర్వేషన్స్ శాతాల్లో కొంత తేడాలు ఉన్నాయనేది ఆ ఇష్యూస్ ఉన్నాయి. అది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతున్నటువంటి క్రమంలో వాటిని సామరస్యంగా పరిష్కరించుకొని ఆ రకంగా ముందుకు పోయేటటువంటి క్రమంలో మొత్తం దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా మనువాదం ముందుకు వస్తున్న ఈ క్రమంలో దళితులంతా, అణగారినటువంటి తరగతులంతా సంఘటితంగా ఈ మనువాద భావాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి భావాలకు వ్యతిరేకంగా పోరాడమే కాకుండా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కానీ, బడ్జెట్లో వాటా కానీ, భూమిలో మన భాగం కానీ అనేక అంశాల మీద దళితులు, అణగారిన తరగతులు పోరాడాల్సినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు. కాబట్టి వాటి మీద ఎక్కువ కేంద్రీకరించడం కోసం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకొని ముందుకు పోవాలనేది మా వైఖరి. ఇప్పుడు సిపిఎం పార్టీ అంటే ప్రజా పోరాటాలకు పెట్టింది పేరు. ప్రజా పోరాటాల్లో భాగంగా సిపిఐ కంటే కూడా సిపిఎం వెనకాలనే జనాలు కూడా ఎక్కువ మంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే పోరాటాలకు సంబంధించి కూడా ఎక్కువ సమస్యల మీద సిపిఎం పోరాటం చేస్తుంది. ఈ సమయంలో
సిపిఎం వెనకాల వచ్చేటటువంటి ప్రజలు, పోరాటాల్లో కలిసి వచ్చేటటువంటి ప్రజలు మామూలుగా ఎన్నికల సమయంలో వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏంటి దీనికి కారణం ఏంటని భావిస్తున్నారు? సహజంగానే మొత్తం పెట్టుబడిదారులు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ ఎన్నికల విధానం అనేటటువంటిది ఓట్ల ద్వారా ప్రజల్ని ఎన్నిక ఇవన్నీ కూడా ప్రజల్ని అనేక రకాలుగా మభ్యపెట్టి డబ్బులు పంపిణీ చేసి మద్యం పంపిణీ చేసి కోటీశ్వరుడై ఉంటే కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాడైతే ఎన్నికల్లో గెలుస్తాడు అనేటటువంటి వాతావరణం వచ్చింది ఈ పెట్టుబడిదారులు డైరెక్ట్గా ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత. ఆ క్రమంలో ప్రజా ఉద్యమాల ద్వారా బలపడి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నటువంటి సిపిఎం కానీ ఇతర వామపక్ష పార్టీలు కానీ వాటికి ఇది ఒక రకంగా ఆటంకంగా ఉంది. ఉద్యమాల ద్వారా వస్తున్నటువంటి ఆ ప్రజల్ని వాళ్ళు ఇతర ఆరోపాల్లో మభ్యపెట్టి డబ్బులు ఇటువంటి ప్రభావాలు చేసేటటువంటి క్రమంలో ఓటు రీత్యా కమ్యూనిస్టులకు అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితి లేదు. దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని సరి చేసుకోవడానికి ఇతర మార్గాలు ఉంటూ ఏమీ లేవు కమ్యూనిస్టులకు. పోరాటాలని ఉధృతంగా చేయడంతో పాటు ఆ ప్రజల్ని రాజకీయ చైతన్యం కూడా కలిగించడం అనేది అసలు ఈ శ్రామిక వర్గాల విముక్తి కోసం ఏర్పడ్డటువంటి పార్టీకి మనం అండగా నిలబడకపోతే మన శ్రామిక వర్గాలకే నష్టం జరుగుతుంది, అణగారిన తరగతులకే నష్టం జరుగుతుందని ఆ ప్రజలకు అర్థం చేయించి ఆ రకంగా తమ హక్కుల కోసం పోరాటే క్రమంలో మేము ఈ ఎన్నికల్లో ఈ సీట్లలో ఇతర పోరాటాల ద్వారా బలపడడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం మేము చేయాల్సి ఉంది. రెండవది, ప్రజల్ని ఆ రాజకీయ చైతన్యం చేయించడంలో తగినటువంటి మా ప్రత్యామ్నాయ రాజకీయాల్ని ప్రజల ముందు ఉంచి ఒక సోషలిస్టు విప్లవం రావాల్సిందే, సోషలిజాన్ని సాధించడం వల్ల బూర్జువా వర్గాలకు సోషలిస్టు విధానాలకు ఎంత వ్యత్యాసాలు ఉంటాయో అవి ప్రజలకు తెలియజేసి రాజకీయంగా మలుచుకోవడంలో మా వైఫల్యం ఉంది. ఉదాహరణకు వాళ్ళు విద్యా వ్యాపారం అంటారు, మేము విద్య ఉచితంగా అంటాం. వాళ్ళు వైద్యం వ్యాపారం చేస్తున్నారు, మేము వైద్యం ఉచితంగా ప్రజలకు ఉండాలంటాం. అట్లాగే రిజర్వేషన్స్ కొనసాగాలని చెప్పి మనం అంటాం, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి రిజర్వేషన్ తొలగించే క్రమంలో ఇప్పుడు బీజేపీ ఉంది. అట్లాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కూడా మేము ఉండాలంటాం, వాళ్ళు వద్ద అంటారు. కుల వ్యవస్థ ఉండాలని వాళ్ళు అంటారు, మేము వద్ద అంటాం. కుల వ్యవస్థ నిర్మూలించాలంటాం. అట్లాగే పేద ధనిక వ్యత్యాసాలు సంపద కొద్దిమంది చేతుల్లో పోగవుతుంది, అది ప్రజలకు పంపిణీ జరగాలని మేమంటాం, వాళ్ళ సంపద పోగావాలంటున్నారు. అట్లాగే స్త్రీ పురుష అసమానతలు పోవాలని మేమంటాం, అది ఉండాలని చెప్పి వాళ్ళు అంటారు. రాజ్యాంగంలో హక్కుల్ని నిలబెట్టుకోవాలని మనం అంటాం, వాళ్ళు మన వాదం అనుగుణంగా ముందు పోవాలని ఇప్పుడు అంటున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. కాబట్టి ఈ విధానాలని ప్రజలకు అర్థం చేయించి పోరాటాల ద్వారా వస్తున్న జనానికి ఈ ప్రత్యామ్నాయ రాజకీయాల్ని అర్థం చేయించి ఇటువైపు నిలబెట్టే దాంట్లో మా ప్రయత్నంలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని కూడా సరి చేసుకొని ముందుకు పోతే తప్పకుండా ఈ ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఎర్రజెండా వైపు నిలబడేటటువంటి పరిస్థితులు వస్తాయి. 1994 ఆ సందర్భంలో సిపిఎం పార్టీకి దాదాపు 16-17 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మొన్నటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే 2018 తర్వాత 2023లో జరిగిన ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అట్లాగే శాసన మండలిలో కూడా ఎవరు లేరు. ఇప్పుడు సిపిఎం పార్టీ వాయిస్ అనేది ప్రజల దగ్గరికి చట్టసభల ద్వారా వెళ్ళే అవకాశం లేదు కదా. అట్లా వెళ్ళడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? చేసే అవకాశం ఉందా? చట్టసభల్లో వామపక్షాలకు బలం ఉండి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఉంటే ప్రజా సమస్యలు, ముఖ్యంగా శ్రామిక వర్గాల సమస్యలు లేదా అణగారిన సామాజిక తరగతుల సమస్యల్ని అక్కడ మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ వాయిస్గా వాళ్ళ గొంతుగా అక్కడ నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి అక్కడ ఈ విషయాల చర్చ జరిగే కార్మికుల గురించి, రైతుల గురించి, కూలీల గురించి, దళిత గిరిజన బలహీన వర్గాల సమస్యలు మాట్లాడుతున్నటువంటిది తక్కువ ఉంది. అందుకని ఆ రూపంలో అక్కడ లోటు కనిపిస్తున్నటువంటిది వాస్తవం. అయితే కమ్యూనిస్టుల బలం అనేది కేవలం ఎమ్మెల్యే సీట్లు, ఎమ్మెల్సీ సీట్ల మీద ఆధారపడి ఉండదు. కమ్యూనిస్టుల బలం ఈ శ్రామిక వర్గాలని ఉద్యమాలలో నిలబెట్టి ఉద్యమ పోరాటాల్లో భాగంగా ఆ బలాన్ని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికీ కార్మికుల సమస్యల మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ, వ్యవసాయ కూలీల సమస్యల మీద కానీ ఆ ప్రజల తరఫున, ఆ శ్రామిక వర్గాల తరఫున పోరాడుతున్నటువంటి పార్టీగా సిపిఎం పార్టీ ముందుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ.
అంటే ఇంకొక బలమైన పెద్ద పార్టీలు అనుకున్నటువంటి వీటి సమస్యల గురించి మాట్లాడడం లేదు, పోరాడడం లేదు. అందుకని ఆ వర్గాల సమస్యలు మేము ఏ వర్గాల కోసం పనిచేస్తున్నామో ఆ వర్గాల సమస్యల మీద వాళ్ళ హక్కుల కోసం జరిగే పోరాటంలో ఈరోజు కూడా ముందున్నాం, భవిష్యత్తులో కూడా ముందుంటాం. ఆ ముందుండేటటువంటి క్రమంలో బలమైనటువంటి ఒక పార్టీ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ శాసనసభల్లో ఎమ్మెల్యేలుగానో లేదా మండలిలోనో లేకపోవడం అనేటటువంటిది ఒక వెలితిగా కనిపించినా వాటిని బట్టే కమ్యూనిస్టుల బలాబలాలు చూడకూడదు. గ్రామ గ్రామాన సిపిఎం పార్టీకి కానీ వామపక్షాలకు కానీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ప్రజా ఉద్యమాలు నడుస్తున్నాయి, ప్రజలు కూడా దాని వెనకాల నిలబడుతున్నారు. ఆ ఉద్యమాలు నడిపేటటువంటి వాళ్ళని మేము రాజకీయంగా కూడా మలుచుకోగలిగితే తప్పకుండా ఎన్నికల్లో కూడా మేము విజయం సాధించగలుగుతాం. ఎన్నికల్లో విజయం సాధించలేనటువంటి స్థితి వస్తే తప్పకుండా ప్రజలు సంఘటితమై అధికారంలోకి రావడానికి తగినటువంటి శ్రామిక వర్గాల సంఘటితంగా ముందుకు వస్తే అప్పుడు రాజ్యమే వీళ్ళదైపోతుంది. అలాంటి పోరాటాలు కూడా ముందుకు సాగుతాయి. అందుకని ఎమ్మెల్యేలు ఉన్నారు లేరు అనే దానికంటే ఆ పోరాటాలు జరిపేటటువంటి శక్తి సిపిఎం పార్టీకి ఉందా లేదా అనే దాన్ని బట్టి మన బలాబలాలు ఉంటాయి. భవిష్యత్తులో తప్పకుండా ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజా ఉద్యమాల్ని ఎంత ఉధృతంగా నడిపి పోరాటాలు నడిపి ప్రభుత్వాలు ఎట్లా మెడలు వంచుతారో తప్పకుండా చూస్తారు మీరు. అలాంటి పద్ధతిలోనే పోరాటాలు ఉంటాయి. పార్టీలోకి యువత గతంలో అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో పార్టీ తీసుకున్నటువంటి వైఖరి కారణంగా కొంత పార్టీ నుంచి బయటికెళ్ళిపోయింది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత కాలంలో జరిగిన పరిణామాలలో యువత సిపిఎం వైపు రాకుండా బీజేపీ వైపు దానికి అనుగుణమైనటువంటి కొన్ని సంఘాల వైపు ప్రజా సంఘాల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు యువత మిగతా ప్రజా సంఘాలను కూడా సిపిఎం పార్టీ వైపు ఆకర్షించడానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారా? తప్పకుండా ఆ లోపాన్ని దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. యూత్‌ను ఆకర్షించడం ఎందుకంటే ఉద్యమాలు నడపాలన్నప్పుడు ప్రజల తరఫున పోరాటాలు చేసేటటువంటి క్రమంలో యువత ముందుండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఉన్నారు కూడా మన ఇంతవరకు కూడా. ఇప్పుడు కూడా యువత పూర్తిగా లేరనేది కాదు. యువత కూడా ఉంది, కీలకంగా పనిచేస్తుంది. కానీ తగిన సంఖ్యలో యువత ఇంకా వామపక్షాల వైపు, సిపిఎం వైపు ఆకర్షించే దాంట్లో కొంత లోపం ఉంది. అందుకని మేము ప్రత్యేకంగా కేంద్రీకరిస్తున్నాం. యువకుల్ని ఆర్గనైజ్ చేసేటటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా సిపిఎం పార్టీగా తీసుకొని దేశవ్యాప్తంగా యువకుల్ని, మహిళల్ని ప్రోత్సహించేటట్టుగా ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు రేపు 23 తారీఖున భగత్ సింగ్ వర్ధంతి ఉంది. ఈ భగత్ సింగ్ వర్ధంతిని మతోన్మాదానికి వ్యతిరేకంగా, కులవివక్షకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ సభలు నిర్వహించబోతున్నాం వారం రోజుల పాటు. 23 తారీఖున పెద్ద ఎత్తున సభలు, ప్రదర్శనలు, సెమినార్స్ రకరకాల రూపాల్లో ఈ కార్యక్రమాలంతా కూడా ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని తీసుకుపోతున్నాం. భగత్ సింగ్ యొక్క ఆశయాల్ని మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆయన పోరాడినటువంటిది, అట్లాగే ఆయన కుల వ్యవస్థను వ్యతిరేకించాడు, ఈ దోపిడీ వ్యవస్థను వ్యతిరేకించాడు. ఇటువంటి విషయాలని ఆ భావజాలం అంతా కూడా యువకుల్లోకి తీసుకెళ్లాలా. ఈ సమాజాన్ని మార్చాల్సినటువంటి బాధ్యత యువత మీద ఉంది. కానీ యువత ఈరోజు అనేక రకాల పక్కదారులు పట్టించేటటువంటి వ్యవహారాలు, పెట్టుబడిదారి వ్యవస్థ తీసుకొస్తుంది. డ్రగ్స్ వాడడంలో కానీ, లేకపోతే సినిమాలో ఉండేటటువంటి ప్రభావం కావచ్చు, లేదా ఇతర రాజకీయాల జోలికి పోకుండా మన వ్యక్తిగతంగా నా కోసం నేనే ఏం చేసుకోవాలనే దానికి అనేది పెరుగుతుంది. సమాజం కోసం చేయాలా, సమాజాన్ని అభివృద్ధి చేసేటటువంటి పని జరగాలనే కంటే నేనేంటి, నా వ్యక్తిగతంగా ఏంటి, నేను ఎలా ముందుకు పోతా అనేటటువంటి దానికి పరిమితం చేస్తుంది యువతనంతా. వాటి నుంచి బయటకు తీసుకొచ్చి ఈ సమాజాన్ని మార్చాల్సినటువంటి బాధ్యత యువత మీద ఉంది. ఈ సమాజాన్ని మార్చుకొని ముందుకు నడపడం కోసం అవసరమైతే బలమైనటువంటి ఉద్యమాలే కాదు, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. భగత్ సింగ్ని అట్లా ఆదర్శంగా తీసుకొని యువత రావాలనేది ఆ ప్రయత్నంలో భాగంగానే మేము 23 తారీఖున మొత్తం రాష్ట్రం అంతా కూడా, తెలంగాణలో రాష్ట్రం అంతా కూడా ఈ భగత్ సింగ్ వర్ధంతి జరుపుతాం. ఆ తర్వాత కూడా కంటిన్యూగా యువత మీద కేంద్రీకరిస్తాం. అభివృద్ధి చేసుకునేటటువంటి పద్ధతుల్లో ముందుకు వస్తూ ఉంటాం. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రంలో యువతకు ఎమ్మెల్యేలుగా, మేయర్లుగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే తెలంగాణలో పోటీ చేయడానికే అవకాశం లేనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే అన్ని స్థానాల్లో సిపిఎం పార్టీగా పోటీ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో వాటిలల్లో యువతకు ప్రాధాన్యతనిస్తూ వాళ్లకు ప్రోత్సహిస్తూ చేసేటటువంటి చర్యలు ఏమైనా పార్టీ నుంచి చేసే అవకాశం ఉంటుంది? తప్పకుండా ఉంటాయి.
ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఉద్యమాలు చేసిన ప్రాంతాల్లో కానీ మా పార్టీ బలంగా ఉన్న దగ్గర కొంత ప్రజాపునాది ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈసారి పోటీలోకి సన్నద్ధం అవుతున్నాం. ఆ పోటీలు చేసేటటువంటి క్రమంలో యువతకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి అట్లాగే అనేక రూపాల్లో ఉద్యమాల్లో వచ్చినటువంటి ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం. పోటీలో పెట్టి ఓడిపోవడం అనేది ఒక అంశం. గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ సిపిఎం యొక్క విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఈ ఎన్నికల్లో పోటీ అనేటటువంటిది ఉంటుంది. ఆ రకంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఉంటుంది. జాన్ వెస్లీ 1996కు పూర్వం విప్లవ రాజకీయాల వైపు ఉన్నటువంటి వ్యక్తి. 1996 తర్వాత సిపిఎం రాజకీయాల వైపు వచ్చినటువంటి వ్యక్తి. సిపిఎం రాజకీయాల్లోకి రావడానికి, అంటే విప్లవ రాజకీయాల నుంచి సిపిఎం రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? మొదటి విషయం ఏంటంటే అవి విప్లవ రాజకీయాలు, ఇవి విప్లవ రాజకీయాలు కాదు అనేటటువంటి పద్ధతిలో బయట సహజంగా జరుగుతుంది. సిపిఎం పార్టీ కూడా విప్లవ రాజకీయాలే నడుపుతుంది. అయితే ఎంఎల్ పార్టీల యొక్క విధానాలు సిపిఎం విధానాలకు వ్యత్యాసాలు ఉన్నాయి. మొదట విద్యార్థి దశలో ఎంఎల్ పార్టీల వైపు ఆకర్షితుడై ఆ ఉద్యమాల్లో భాగంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో సాయుధ పోరాటం ద్వారా ఇప్పుడు విముక్తి చేయడం అనేటటువంటిది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోపణలో సన్నద్ధం కాలేదు. అటువంటి పరిస్థితులు కూడా లేవు. అందుకని ప్రజల్ని చైతన్యవంతం చేసే క్రమంలో, వర్గ పోరాటాలు ముందుకు నడుపుతున్నటువంటి క్రమంలో ఒక బలమైన శక్తిగా ఎదిగిన తర్వాత అది ఎన్నికలు ద్వారా రావచ్చు, ఎన్నికలు కాకపోతే తిరుగుబాటు చేసి కూడా అధికారంలోకి రావచ్చు. కానీ ఇప్పుడు ప్రజల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శ్రామిక వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా, అట్లాగే సామాజిక న్యాయం కోసం అంటాంతరం, కులవివక్ష, దాడులు, ఈ సామాజిక అసమానతలు కొనసాగుతుంటే వీటిని నిర్మూలించేటటువంటి క్రమంలో ఆ వర్గ చైతన్యాన్ని ప్రజలకు కలిగించాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యాచరణ సిపిఎం తీసుకొని చేస్తుంది. కాబట్టి ఎంఎల్ పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని ఎత్తుగడల విషయాల్లో, కొన్ని సైద్ధాంతిక విషయాల్లో ఇలాంటి అంశాలు కొన్ని దృష్టిలో పెట్టుకొని సిపిఎం ప్రజల్లో పనిచేస్తుంది. ప్రజల్లో ఇలాంటి భావాలతో పనిచేస్తుంది కాబట్టి సిపిఎం వైపు రావాలనే ఉద్దేశంతో 96లో సిపిఎంలోకి రావడం జరిగింది. అంటే రెండిట్లలో ఏది ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని మీరు ఏమైనా భావించారా? లేదంటే ఈ జరుగుతున్న ప్రజా జీవనంలో ఉండాలి కాబట్టి అని చెప్పేసి అని? ఆ రోజు ఎంఎల్ పార్టీల్లో పనిచేసినప్పుడు కూడా ప్రజల తరఫున ప్రజా సమస్యల మీదనే నిరంతరం పోరాటం చేసేటటువంటి క్రమంలోనే ఉన్నాం. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా ఆ పద్ధతిలోనే పనిచేశారు. అందులో ఏమీ వ్యత్యాసం లేదు. అయితే తీసుకుంటున్నటువంటి ఎత్తుగడలు మార్గంలో ఆరోపణలో విజయం సాధించలేరు. అవకాశాలు ప్రస్తుతానికి లేవు, ప్రస్తుత పరిస్థితులు లేవు. ఒకనాడు ప్రజలు సన్నద్ధం అవుతే ఏమైనా జరగవచ్చు. అందుకని అలాంటి పనిలో ముందు ప్రజల్లో పనిచేయాల్సినటువంటి అవసరం, ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి క్రమాల్లో సరైనటువంటి లైన్ను తీసుకొని సిపిఎం పోతుంది. అందుకని సిపిఎంలో బలపడి మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలా అనేటటువంటి దృష్టితోనే, స్పష్టమైనటువంటి వైఖరితోనే సిపిఎంలో చేరి పనిచేయడం జరుగుతుంది. ఒకప్పుడు బాలగోపాల్ లేకపోతే జాన్ వెస్లీ ఇప్పుడు ఉండేటటువంటి వ్యక్తి కాదు, అప్పుడే చనిపోయేవాడు. ఒక కేసుకు సంబంధించి పోలీసులు ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉన్నది 1-2 రోజులలో అని చెప్పేసి అని తెలిసి బాలగోపాల్ వచ్చి మిమ్మల్ని రక్షించారని చెప్పేసి అనేది ఒకటి ఉంది. అది ఎంతవరకు వాస్తవంగా ఏం జరిగింది? అది ఎందుకు? మహబూబ్నగర్ జిల్లాలో చింతకుంట మండలంలో ఎస్ఐ ఉదయాన్నే బహిర్భూమికి వెళ్ళినటువంటి మహిళ మీద అత్యాచార యత్నం చేశాడు. అత్యాచార యత్నం చేసినటువంటి రోజుకు ముందు రోజు అక్కడ సిపిఐ ఎంఎల్ ప్రజాపంత పార్టీలో భాగంగా అప్పుడు నేను యువజన సంఘం పివైఎల్లో జిల్లా బాధ్యత నాకు ఉండింది. ఆ క్రమంలో అక్కడ మేడే సభ జరిపాము. చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదమైంది. ఆ సభ జరిగిన మరుసటి రోజు ఉదయమే ఇలాంటి ఘటన జరిగింది. ఆ ఘటనను ప్రశ్నించడానికి సహజంగానే పివైఎల్కి సంబంధించినటువంటి యువకులు అట్లాగే ప్రజలు కూడా కలిసి వెళ్ళి ఎస్ఐని నిలదీస్తే ఎస్ఐ రివాల్వర్ తీసుకొని షూట్ చేశాడు. 3 మీద
కాల్పులు జరిపారు. అక్కడే రామదాస్ ఇంకా మిగతా మిత్రులు చనిపోయారు. ఆ ఘటనకు సంబంధించిన ఆ దారుణాన్ని ప్రజలు చూసి ప్రజలంతా తిరగబడి, ఆ గ్రామం ఆ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలు తిరగబడి పోలీస్ స్టేషన్ మీద ఉన్న ఎస్ఐని బయటికి లాక్కొచ్చి దారుణంగా అక్కడే హత్య చేశారు. అది రాళ్ళు రప్పలు ఏమి దొరికితే అవి తీసుకొని ఆ రూపంలో ఆ ఎస్ఐని అక్కడ హత్య చేయడం జరిగింది. అక్కడ ప్రశ్నించడానికి పోయినటువంటి వాళ్ళ మీదనే కాల్పులు చేసి చంపడం, అంతకుముందు అత్యాచార యత్నం చేయడం, ఇటువంటి విషయాలు జరిగినప్పుడు ప్రజలే రియాక్షన్తో ఆ రకంగా చంపేశారు. ఆ చంపినటువంటినప్పుడు వాళ్ళను శవాలను తీసుకెళ్ళి సమాధి చేయడానికి పోతున్నటువంటి క్రమంలో పోలీసులు మమ్మల్ని కూడా చుట్టుముట్టి నన్ను ఇంకా నాతో పాటు ఇద్దరిని చుట్టుముట్టి అరెస్ట్ చేసి చాలా రూపాయలు చిత్రహింసలు పెట్టారు. దారుణంగా చిత్రహింసలు పెట్టారు. ఆ కేసుకు సంబంధించినటువంటిది జరుగుతున్నప్పుడు ఆ చిత్రహింసలు పెడుతున్న క్రమంలో రహస్యంగా వేరే పోలీస్ స్టేషన్ కాకుండా పోలీస్ స్టేషన్ పక్కలో ఉండే వేరే గదుల్లో మమ్మల్ని నిర్బంధించి ఆ రకంగా ఎన్కౌంటర్ చేస్తారు అనేటటువంటి దశ జరుగుతున్నది. ఇక ఇద్దరు చనిపోయారు కాబట్టి ఆ రోజు వదిలేశారు తప్ప, లేకపోతే ఎన్కౌంటర్ జరిగేటటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు. అలాంటి క్రమంలో రహస్యంగా వేరే దగ్గర నిర్బంధించి పోలీస్ స్టేషన్ ఇట్లా పెడుతున్నప్పుడు బాలగోపాల్ పౌర హక్కుల సంఘం నాయకుడిగా ఆయన స్వయంగా వచ్చి చూసి మిమ్మల్ని ఎక్కడ పెట్టారు ఏంటి అనేది బహిరంగంగా చెప్పడం లేదు. ఆ సందర్భంగా ఆయన స్వయంగానే వచ్చేసి మమ్మల్ని గొలుసులతో కట్టేసి ఉంచినటువంటి అంశాన్ని తీసుకున్నాడు, ఫోటో కూడా తీశాడు. ఆ తర్వాత అది పత్రికలకు కూడా ఇవ్వడం జరిగింది. పత్రికల్లో బాగా ఎక్స్పోజ్ అయిన తర్వాత అనివార్యంగా మమ్మల్ని కూడా సరెండర్ చేయాల్సి వచ్చింది. అంటే పోలీస్ అంటే బహిర్గతంగా తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. అంటే ఆ రూపంలో బాలగోపాల్ గారు రాకపోయి ఉంటే ఆ సందర్భంలో ఏం జరిగేది అనేటటువంటి పరిస్థితి బయట అయితే ఆ చర్చ జరిగింది. అటువంటిది జరిగవచ్చు, జరిగి ఉండకపోయి ఉండొచ్చు, కానీ అలాంటి పరిస్థితి అయితే ఆ రోజు ఉన్నది. ఇప్పుడు అటువంటి పరిస్థితి నుంచి అంటే ఒక ఎంఎల్ పార్టీ దాని నుంచి సిపిఎం పార్టీలోకి వచ్చి ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలలో ఎన్నో కార్యక్రమాలు ప్రజా పోరాటాల్లో పాల్గొన్న మీరు ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన తర్వాత ఇప్పుడు జాన్ వెస్లీ ఒక ముద్ర వేసేటటువంటి అవకాశం పార్టీలో ఉంటుందా? ఎటువంటి ముద్ర ఉండే అవకాశం? జనరల్గా కమ్యూనిస్టు పార్టీ లెవెల్లో వ్యక్తుల ముద్ర వేసేది ఏమి ఉండదు. అందరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని సమిష్టి నిర్ణయాలని అవి అమలు చేసేటటువంటి విధానం ఉంటుంది కాబట్టి పార్టీ అనుకున్నటువంటి విధానాలకు అనుగుణంగానే ముందుకు పోయేటటువంటి క్రమం ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పటి ప్రభుత్వం చేయలేదు. అలాగే కేంద్రంలో ఉండే బీజేపీ మతోన్మాద రాజకీయాలతోన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సందర్భం ఉంది ప్రస్తుతం. అందుకని ఈ పోరాటాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది, ఎక్కువ ఉంది. ఆ పాత్రని ఇప్పుడు సిపిఎం పార్టీ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు ఈ శ్రామిక వర్గాలు, రైతులు, కూలీలు, కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు నడిపే దాంట్లో కానీ, అట్లాగే సామాజిక తరగతుల్లో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మహిళలు, పేదలు, అన్ని కులాల్లో అన్ని పేదలు, ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉధృతమైనటువంటి రూపంలో జరుగుతాయి. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడతాం, అట్లాగే శ్రామిక వర్గాలు, అణగారిన తరగతుల యొక్క హక్కుల కోసం పోరాటాలు కూడా చాలా ఉధృతంగా ఉంటాయి. అట్లాగే ప్రజా సమస్యలు ఉన్నాయి, విద్యారంగంలో, అట్లాగే వైద్య రంగంలో, ఉపాధి అవకాశాల కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం, ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే పోరాటం జరుగుతుంది. ఇళ్ల స్థలాల పోరాటాలు, ఇలాంటి పోరాటాలంతా కూడా భవిష్యత్తులో ఇంకా ఉధృతంగా జరుగుతాయి. ఇప్పుడు ఈ మార్చి నెలలో, ఈ మార్చి నెల 1 నుంచి 30 తారీఖు వరకు మొత్తం తెలంగాణలో రాష్ట్ర పార్టీ అంతా కూడా రాష్ట్ర నాయకుల దగ్గర నుంచి కింద ఉండే పార్టీ సభ్యుల వరకు గ్రామాన, పట్టణాల్లో అయితే బస్తీల్లోకి వెళ్ళి అక్కడ మంచినీళ్ళు, రోడ్లు, డ్రైనేజు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, ధరణి సమస్యలు, అట్లాగే హాస్పిటల్ సమస్యలు, స్కూల్స్ సమస్యలు, ఇటువంటి అనేక అంశాల మీద, స్థానికంగా ఉండే అంశాల మీద ప్రజలతో విషయాలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఆందోళన, పోరాటాలు, నిరాహార దీక్షలు,
ప్రభుత్వ కార్యాలయాల మీద ఒత్తిడి చేసేటటువంటి ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుంది. అలాంటి పోరాటం ఇప్పటికే స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మొత్తం ఇలాంటి పోరాటాల్లో ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేసుకునేటటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా సిపిఎం పార్టీ బలపడుతుంది. ఉద్యమాలు ముందుకు వస్తాయి. ఆ ఉద్యమాలు ముందుకు నడుపుతాం. ఆ నడిపేటటువంటి క్రమంలోనే మా పార్టీ బలపడడం అనేటటువంటిది కూడా ఉంటుంది. అంటే ఒకప్పుడు బీజేపీ 2 ఎంపీ స్థానాల నుంచి ఇప్పుడు 3 టర్ముల్లో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని కొనసాగించే స్థాయికి ఎదిగినటువంటి బీజేపీకి 64 నుంచి కంటిన్యూగా ప్రజా పోరాటాల్లో ఉన్నటువంటి సిపిఎం ఎక్కడ 2 రాష్ట్రాలు తప్ప 34 ఏండ్లు వెస్ట్ బెంగాల్లో, తర్వాత కేరళలో 2 రాష్ట్రాలు, త్రిపురలో అధికారంలో తప్ప మిగతా ఎక్కడ అధికారంలోకి రానటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణలో కనీసం వాయిస్ కూడా లేదు చట్టసభల్లో. ఇటువంటి పరిస్థితులలో ఇంకా యువతలోకి వెళ్ళడానికి లేదంటే ఇమ్మీడియట్‌గా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రత్యేకంగా ప్రణాళిక ఏంటి? బీజేపీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం, లేకపోతే ఆ ప్రయత్నాలు చేయడం అనేటటువంటి దాంట్లో అది బలపడడం అనేటటువంటి దానికి కమ్యూనిస్టులు బలపడడానికి చాలా వ్యత్యాసం ఉంది. అది మత ఉన్మాద రాజకీయాలు నడుపుతూ మత భావాల్ని ఉపయోగించుకోవడంతో పాటు కార్పొరేట్ శక్తులంతా కూడా తనకు అండగా నిలబడుతూ అట్లా దోపిడీ వర్గాలు, ఇట్లా మతోన్మాద రాజకీయాలు వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని అది బలపడుతుంది. మీడియా కూడా దానికి అనుకూలంగా వివరిస్తున్నట్టు ఉంది. కానీ కమ్యూనిస్టులు అట్లా కాదు. సామాన్యమైనటువంటి అణగారినటువంటి దోపిడీ గురవుతున్నటువంటి వర్గాల్ని, ఆ తరగతుల్ని చైతన్యవంతం చేసి బలపడుతూ ఆ రకంగా వాళ్ళని ఎదుర్కొంటుండేటటువంటి క్రమంలో మేము బలపడాలి. ఆ బలపడ్డం అనేటటువంటిది ఎన్నికల సీట్ల రూపంలో బలపడడం ఒకటైతే, ప్రజా ఉద్యమాలు నడపడంలో బలపడడం అనేది ముఖ్యం. మేము ప్రజా ఉద్యమాలని నడపడం, అట్లా బలపడడమే మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది కమ్యూనిస్టులు. ఆ క్రమంలో సీట్లు కూడా కొన్ని వస్తే ఆ ప్రయత్నం కూడా చేస్తాం. కానీ ఈ ఉద్యమాల్ని ముందుకు నడిపేటటువంటి క్రమంలో మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి కార్మికులు వాళ్ళ కనీస వేతనం అమలు జరగడం లేదు. నెలకు 26,000 ఇవ్వాలని చెప్పానంటే 13,000, 12,000, 14,000 ఇస్తున్నారు. మొత్తం పెద్ద సంఖ్యలో అసంఘటిత కార్మికులు ఉన్నారు. సంఘటిత కార్మికుల సమస్యలు ఉన్నాయి, అసంఘటిత కార్మికులు చాలా పెద్ద సమస్యలు ఉన్నారు. వీళ్ళనంతా ఆర్గనైజ్ చేసి అటువంటి సమస్యల పరిష్కారం కోసం పోరాటం జరగాల్సింది. అది ముఖ్యమైన అంశం. అట్లాగే రైతాంగం, వాళ్ళ గిట్టుబాటు ధర లేదు. రైతులు అనేక తీవ్రమైన ఇబ్బందులకు పాలవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. బీజేపీ కనీసం రైతులను ఆదుకోవడానికి కావాల్సిన నిధులు కేటాయింపులు కోత పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటి మీద తగిన కృషి లేదు. అందుకని రైతాంగం యొక్క హక్కులు, ముఖ్యంగా చిన్న రైతులు, పేద రైతులు, కౌలు రైతులు, ఈ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ సమస్యల మీద కూడా భవిష్యత్తు పోరాటాలు ఉంటాయి. అలాగే వ్యవసాయ కూలీలుగా ఉండేటటువంటి వాళ్ళు, అట్టడుగున ఉండే పేదలు ఉంటున్నారు. వాళ్ళ రెక్కల కష్టం మీదనే ఆదాయం పొందాల్సినటువంటి స్థితిలో వాళ్ళకు పని కల్పించడంలో కానీ, సరైన వేతనం ఇవ్వడంలో కానీ సమస్యలు ఉన్నాయి. ఆ రకంగా వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళ సమస్యల మీద భవిష్యత్తులో పోరాటాలు ఉంటాయి. అట్లాగే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు 30 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో అనేది. అందుకని ఇళ్ల స్థలాలు, ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలం ఇవ్వాలా, ఇల్లు నిర్మాణం చేపట్టాలనే ఉద్యమం ఇప్పటికీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర గుడిసెలు వేసే పోరాటాలు జరుగుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చి ఇళ్ల స్థలాల కోసం పోరాటం జరుగుతుంది. అట్లాగే భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి హామీ అమలు విషయంలో ఆ పోరాటాలు కూడా యువతను కేంద్రీకరిస్తూ ఆ ఉద్యమాలు కూడా భవిష్యత్తులో ఉంటాయి. అట్లాగే సామాజిక అసమానతలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీల సమస్యలు పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వం కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేంద్రం పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఉంది. ఈ క్రమంలో దళితులకు సంబంధించినటువంటిది దళితులు, గిరిజనులు ఎస్సీ ఎస్టీ సప్లాన్ పటిష్టంగా అమలు జరగాల. ఆ నిధులు దారి మలుతున్నాయి. చట్టం ఉన్నా దాన్ని అమలు చేయడం లేదు. గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా సంవత్సరమైనా అమలు చేయలేదు. అందుకని ఇప్పుడు బడ్జెట్లో ఆ నిధులు ఖచ్చితంగా కేటాయించాలనేటటువంటి పద్ధతిలో ఇప్పటికే ఆ ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నాం. అది పరిష్కరించకపోతే ఆ ఉద్యమం జరుగుతుంది.
అట్లాగే దళితులకు సంబంధించినటువంటి కులవిక్ష దాడులు వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. వాటిని అరికట్టేటటువంటి ప్రతిఘటన పోరాటాలు, కుల దురంకార హత్యలు జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి అంశాలకు పరిష్కారం కోసం ఒక చట్టం తీసుకురావాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది. అటువంటి అంశాల మీద పోరాడుతుంది. బీసీలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, దేశంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. ఈ బీసీల కుల గణన సరిగా జరగలేదు, సంఖ్యలు తక్కువ వచ్చినాయి అనేటటువంటి విషయాలు వచ్చినాయి. వాటిని సరి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు సరి చేయడానికి కొంత టైం ఇచ్చారనేది ఉంది. అందులో అది సరిగా ఉందా లేదా చూడాలి. సరైనటువంటి లెక్కలు తీయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అందుకని అలాంటివి జరిగితే దాన్ని సరి చేయాలి. రెండవది, బీసీ కులగణన జరపడమే కాదు, 42% రిజర్వేషన్స్ అమలు చేయడం కూడా ముఖ్యం. ఆ అమలు చేసేటటువంటి దాని మీద ఈ అసెంబ్లీలోనే బిల్లు పెట్టాలని చెప్పి మొదటి నుంచి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు పెడతామని అంటున్నారు. ఆ రకంగా పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ అమలు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలా. అట్లాగే వెనకబడ్డటువంటి తరగతుల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం కూడా నిధులు కేటాయింపులు చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం వృత్తులు దెబ్బతినకుండా వాళ్ళ ప్రయోజనాలు పెరిగేటట్టుగా నిధులు కేటాయింపులు జరగాల. ఆ సమస్య పరిష్కరించకపోతే ఆ సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ఉంటాయి. ఆదివాసీల సమస్య, భూములంతా కూడా పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న వాళ్ళకు పట్టాలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం కొంత ఇచ్చింది, ఎక్కువ భాగం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇస్తా అని చెప్పింది, ఇంతవరకు ఏం అడగలేదు. అంటే పోడు భూమి సాగు చేసుకుంటున్నటువంటి పేదలందరికీ, ముఖ్యంగా ఆదివాసీల గిరిజనులకు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అది పరిష్కరించకపోతే ఆ ఉద్యమం తీవ్రమైన రూపంలో జరుగుతుంది. అట్లా ఆదివాసీలు, గిరిజనులు వాళ్ళ సమస్యల మీద, అట్లాగే బలహీన వర్గాలు, అట్లాగే దళితులు, గిరిజనులు ఈ సమస్యల పరిష్కారంతో పాటు మైనార్టీలు కూడా మన రాష్ట్రంలో పెద్ద సంఖ్య ఉన్నారు. మైనార్టీల సంక్షేమానికి నిధులు కేటాయించడం లేదు. ఆ రకంగా రిజర్వేషన్ సమస్య కూడా బీజేపీ మైనార్టీ బీసీ రిజర్వేషన్స్ కలపొద్దు అని చెప్పి వైఖరి ఇక్కడ తీసుకుంటుంది. అది తప్పది. బీసీల్లో ఉండేటటువంటి వాళ్ళను, మైనార్టీ బీసీలను బీసీలుగా గుర్తించడం అనేది మండల కమిషన్ నివేదికలోనే ఆ క్లారిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళు బీసీలు కాదు అని చెప్పేటటువంటి పద్ధతుల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కానీ వెనకబడ్డ తరగతులు, వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళు, తూదేకుల పని చేసే వాళ్ళు, అట్లాగే బొంతలు కొట్టుకుంటూ ఉంటున్నటువంటి వాళ్ళు, రాళ్ళు కొట్టు బతుకుతున్నటువంటి వాళ్ళు, ఇటువంటి పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు, పాకి పని చేస్తున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఆదుకోవడానికి రిజర్వేషన్స్ కల్పిస్తామంటే రిజర్వేషన్ వద్దు, బీసీల రిజర్వేషన్ తగ్గుతుంది అనేది. బీసీల రిజర్వేషన్ తగ్గితే పెంచమని డిమాండ్ చేయాలి. కానీ ఫలానా మతాన్ని స్వీకరించారు కాబట్టి వాళ్ళను బీసీలుగా గుర్తించకూడదు, లేదా బీసీ రిజర్వేషన్స్ అమలు చేయకూడదు అనే మతోన్మాద రాజకీయాల ద్వారా ప్రజల్ని చేర్చడం, అట్లాగే బీసీలని కూడా అభివృద్ధి కూడా అది ఆటంకంగా ఉంటుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ రిజర్వేషన్స్ అమలు జరగాల. అట్లాగే వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం కృషి చేయాలి. అందుకని ఆ పోరాటాలు జరుగుతాయి. మహిళా సమస్యల మీద కూడా పోరాటాలు ఉధృతమైన జరుగుతాయి. అందుకని శ్రామిక వర్గాల సమస్యల మీద, ఈ అణగారినటువంటి తరగతుల సమస్యల మీద కలిపి ఈ రెండింటిని జోడించి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ఉద్యమాలు ఉంటాయి. ఆ క్రమంలోనే మేము బలపడేటటువంటి ప్రయత్నం చేస్తాం. మేము బలపడమే కాకుండా వామపక్షాలను బలపరుచుకునే ప్రయత్నం కూడా చేస్తాం. సిపిఎం పార్టీ పెరుగుతున్న క్రమంలో కొన్ని జిల్లాల్లో, అంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ లాంటి జిల్లాల్లో పెరుగుతున్న క్రమంలో పార్టీ నాయకులలో కూడా అవలక్షణాలు వచ్చినటువంటి పరిస్థితులు బహిరంగంగానే పార్టీ నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు రావడానికి సిపిఎం పార్టీలో కూడా అటువంటి అవలక్షణాలు రావడానికి కారణం ఏంటి? ఎందుకు అటువంటి వైపు వస్తున్నారు? సహజంగానే ప్రజల తరఫున పోరాడుతూ ఉద్యమాలు నడుపుతున్నటువంటి క్రమంలో అట్లా మాట్లాడి గట్టిగా నిలబడుతున్నటువంటి నాయకుల మీద ఒక దుష్ప్రచారం కూడా బయట కాన్షియస్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళను మానసికంగా దెబ్బతీయడానికి కానీ, ఇబ్బంది పెట్టడానికి కానీ, ప్రజల్లో వాళ్ళ పలుకుబడిని తగ్గించడానికి కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఎక్కువ భాగం అలాంటిదే ఉంటుంది. అదే క్రమంలో ఎక్కడైనా అటువంటి అవకాశాలు కూడా, ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి నాయకుల్లో కూడా అక్కడక్కడ ఏదైనా కొన్ని పొరపాటు ధోరణులు ఏమైనా రావచ్చు. అలాంటివి వస్తే పార్టీ సరిచేస్తుంది, వాళ్ళతో చర్చిస్తుంది, మాట్లాడి పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది.
వాళ్ళు సరి చేసుకొని ప్రజా ఉద్యమంలో ముందుకు పోయేయడానికి వీలైనంత శక్తి మేరకు ప్రయత్నం చేస్తుంది. అనివార్యంగా అది ప్రజా వ్యతిరేకమైనప్పుడు, ప్రజలకు నష్టకరమైనటువంటి ధోరణి ఉండి మార్చుకోకపోతే అప్పుడు పార్టీ పద్ధతుల్లో దాని మీద చర్యలు ఉంటాయి. ఆ రూపంలో పార్టీని తప్పకుండా ప్రజా పోరాటాలు నడిపేటటువంటి పార్టీగా ఆ నాయకత్వంగానే ఉంటుంది. ఆ రూపంలోనే ముందుకు సాగుతుంది తప్ప ఎక్కడైనా అలాంటి పరిస్థితి వస్తే, అలాంటి బలహీనతలు ఉన్న పరిస్థితులు ఉంటే వాటిని తప్పకుండా సరి చేసుకోవడం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 14 నెలల కాలం పూర్తయిపోయింది. ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమి ప్రజలు ఆశించారని చెప్పేసి అనుకుంటున్నారు? పార్టీ ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతవరకు ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలను పరిష్కారం చేసింది? దానిపైన సిపిఎం పార్టీ ఎట్లా చూస్తుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన తర్వాత అది చెప్పినటువంటి హామీలు అమలు జరపలేదు. ప్రజల్లో విశ్వాసం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. విశ్వాసం తగ్గడం కాదు, ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతుంది. తక్కువ కాలంలోనే వ్యతిరేకత పెరుగుతుంది. రుణమాఫీ చేస్తాం రైతులదే అని అన్నారు, ఇప్పటి వరకు పూర్తి చేయలేదు, ఇంకా 10,000 కోట్లు ఇవ్వాలి, అది అట్లే పెండింగ్లో ఉంది. రైతు భరోసా ఇస్తామని అన్నారు, అది జరగడం లేదు. దఫల జరిగినా ఇంకా పూర్తి కాలేదు. అందుకని రైతు భరోసా పూర్తిగా జరగలేదు. రైతు బీమా అమలు చేసే దాంట్లో కూడా సరైనటువంటి పద్ధతులు అనుసరించడం లేదు. అట్లాగే పేదలందరికీ ఇండ్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి అన్నారు. అది గత సంవత్సరం పూర్తయినటువంటి క్రమంలో దానికి 8,000 కోట్లకు పైగా నిధులు కేటాయించామని అన్నారు. కానీ ఎక్కడ ఏ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరగలేదు. అది కూడా నియోజకవర్గానికి 3,500 అని అన్నారు, అది ఏమీ సరిపోదు. ఆ 3,500 కూడా ఎక్కడ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా ఆ హామీ అమలు జరుగుతున్న పరిస్థితి లేదు. మహిళలకు 2,500 ఇస్తామని చెప్పారు, అది జరగట్లేదు. వికలాంగులకు పెన్షన్ పెంచుతామని అన్నారు, ఆ సమస్య జరగడం లేదు. అట్లాగే మొత్తం ఈ ప్రజా సమస్యలు పరిష్కరించేటటువంటి క్రమమే కాకుండా మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు వాళ్ళు. ఉద్యోగాల భర్తీ సరిగా జరగడం లేదు, నామమాత్రంగా కొన్ని జరిగినాయి. కానీ రాష్ట్రంలో ఖాళీగా ఉండేటటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా వివరాలు తీసి భర్తీ చేయడం లేదు. అట్లా నిరుద్యోగుల్లో వ్యతిరేకత వస్తుంది. అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి అంశాల మీద కానీ, రైతులకు సంబంధించి కానీ ఇటువంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నటువంటి క్రమంలో ఇప్పటికైనా ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లోనైనా 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు జరిగేటట్టుగా, వాటికి నిధులు కేటాయించేటట్టుగా చర్యలు తీసుకోవాలా. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ఉన్నాయి, వాటి ద్వారా రుణాలు ఇవ్వడం గత ప్రభుత్వం మానేసింది, ఇప్పుడు వీళ్ళు కూడా తీసుకొస్తామని అంటున్నారు ఈసారి. కానీ వాటికి నిధులు కేటాయించాలా. అట్లాగే దళితులకు గత ప్రభుత్వం 10 లక్షలు ఇస్తా అన్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం 12 లక్షలు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు, ఆ సమస్య మాట్లాడడం లేదు. అందుకని ప్రజలకు ఎన్నికలకు ముందు ఏ హామీలు ఇచ్చి ఆకర్షించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు, ఆ అంశాలను పక్కకు పెట్టి మిగతా విషయాల చుట్టే ఈ ప్రభుత్వం తిరుగుతుంది. అందుకని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంతో పాటు ఆ ప్రజా సమస్యల హక్కుల కోసం పోరాటం అనేటటువంటిది భవిష్యత్తులో తెలంగాణలో చాలా ఉధృతంగా జరిగే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాలు సరి చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే బీజేపీకి వ్యతిరేకంగా, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా మొత్తం పార్టీ యావత్తు పటిష్టంగా నిలబడేటటువంటి ప్రయత్నం చేసే దాంట్లో కూడా తగిన కృషి లేదు. మతోన్మాద రాజకీయాల్ని తెలంగాణలో రానియకుండా లౌకిక భావాల్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటిది కూడా ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. దాన్ని నెరవేర్చేటటువంటి క్రమంలో ఇంకా తగిన రూపంలో లేదు. ఆ రూపంలో కాంగ్రెస్ పార్టీ లౌకిక భావాల వైపు గట్టిగా నిలబడకపోయినా నష్టపోతుంది. ఆ రకంగా రాష్ట్రానికి కూడా, రాష్ట్ర ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. ఆ అంశం పట్ల కూడా వాళ్ళ వైఖరి ఇంకా తగిన పద్ధతుల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ మీరు అంటున్న మతోన్మాదంతో ముందుకు వస్తుందని చెప్పేసి అంటున్న క్రమంలో గతంలో జరిగిన 2 సంవత్సరాల క్రితం జరిగిన టీచర్ ఎమ్మెల్సీల్లో బీజేపీ అభ్యర్థి క్యాండిడేట్ అంటే పార్టీ పరంగానే పోటీ చేయించిన అభ్యర్థి గెలిచాడు. నిన్న జరిగినటువంటి కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీలో కూడా బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అంటే టీచర్ల స్థాయిలోనే వాళ్లకు అభిమానం పెరుగుతుందని చెప్పేసి ఆయన భావించవచ్చా, లేదంటే ఏ రకంగా దీన్ని ఆయన గెలిచిరని చెప్పేసి అనేది భావించవచ్చు? గతంలో ఉన్న బీఆర్ఎస్ మీద
ప్రజల వ్యతిరేకత ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా వ్యతిరేకత పెరుగుతున్నటువంటి క్రమంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూసేటటువంటి ధోరణులు కొన్ని అక్కడక్కడ పెరుగుతున్నాయి. అందుకని వీరి వైఫల్యమే బీజేపీ పెరగడానికి అవకాశాలు ఇస్తుంది, మొదటి విషయం. రెండవది ఏంటంటే బీజేపీ యొక్క విధానాలు, దాని ఆర్ఎస్ఎస్ ఎజెండా, మనువాద ఎజెండాను, అది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి విషయాల్ని ప్రజల్లోకి తీసుకొని అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలంతా కూడా బీజేపీ మభ్యపెడుతూ మతాన్ని ఉపయోగించుకొని లేదా ఈ ప్రభుత్వాల వ్యతిరేకతను ఉపయోగించుకొని బలపడాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా ప్రజల్ని లౌకిక భావాలు కలిగినటువంటి శక్తులంతా, పార్టీలంతా ఆ కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ వైఖరి కూడా సరిగ్గా లేకపోవడం కూడా ఇది ఒక కారణం. బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడడంలో కానీ, లౌకిక భావాలను కాపాడడం కోసం లౌకిక శక్తులతో కలిసి ఉండే దాంట్లో దాని వైఖరి స్పష్టంగా లేదు. దాని ఫలితంగా అది మెల్లమెల్లగా అదే అంతరించి బీజేపీ లేదా ఈ కాంగ్రెస్ ఇవి రెండు దెబ్బతిని బీజేపీ ముందుకు రావడానికి వీళ్ళే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకని లౌకిక శక్తులంతా కూడా ముందు లౌకిక భావాల్ని నిలబెట్టుకుంటూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో పోరాడుతూ, వీళ్ళు అధికారం కోసం ఎవరి మీద ఎవరు పోరాడినా అది వేరే విషయం. కానీ పూర్తిగా లౌకిక భావాలకే భిన్నమైనటువంటి దానికి వ్యతిరేకించే దాంట్లో ఏ డైలామాలో ఉండి లేదా కొద్ది అటు ఇటు రాజీ ధోరణి అనుసరించిన లేదా అంటే అవకాశవాదంగా వివరించిన అది నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ నష్టాన్ని అటువంటి అవకాశవాద రాజకీయాల్ని ఉపయోగించుకొని బీజేపీ బలపడాలనే ప్రయత్నం చేస్తుంది. వాటికి వ్యతిరేకంగా కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసే క్రమంలో లౌకిక శక్తులను సంఘటితం చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా సిపిఎం పార్టీగా ఆ ప్రయత్నాన్ని కూడా పూనుకుంటాం. రాబోయే రోజుల్లో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో జరిగినటువంటి చర్చల్లో భాగంగా మొదటిసారి జరిగినప్పుడు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని చెప్పేసి అని అన్నారు. అప్పుడు సిపిఎం పార్టీ వద్దని చెప్పేసి అని అన్నది. ఇప్పుడున్న పరిస్థితులలో వాటి గురించి ఏమైనా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి మాట్లాడేసి దాంట్లో ఉండడం కోసం, అంటే ఎమ్మెల్సీ సీట్లను అడగడం కానీ, లేదంటే మేము చట్టసభల్లో ఉండాలనే ఆలోచన కానీ సిపిఎం పార్టీ వైపు నుంచి ఏమైనా జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీనో మరింకో పార్టీనో ఎమ్మెల్సీలు ఇవ్వండి అని చెప్పి అడిగే సమస్య లేదు. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో మా పార్టీని మేము ఎలా బలపరుచుకోవాలా, ఆ ఉద్యమాలను తీసుకొని ముందుకు పోవడం వల్ల మేము ఎలా బలపడాలా, మా పార్టీ, మా ప్రజా సంఘాలు, అలాగే ప్రజా పునాది పెంచడం ఎలా అనే దాని మీద కృషి చేస్తాం తప్ప ఇంకెవరో పార్టీ ద్వారా మాకు ఒక ఎమ్మెల్సీనో ఇంకోటో పదవి రావాలా అనేటటువంటి ఉద్దేశానికి ప్రాధాన్యత ఇవ్వం. ఆ రకంగా కాంగ్రెస్తో అడిగే సమస్య లేదు. కాంగ్రెసే కాదు, ఏ పార్టీని కూడా ఆ రూపంలో అడిగేటటువంటి సమస్య లేదు. అందుకని గతంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్తో కానీ బీఆర్ఎస్తో కానీ అలాంటి చర్చలు జరిగినది వాస్తవం. వాళ్ళు ఆ రకంగా మాట్లాడి ఆ వాగ్దానాలు చేసి వాటినంతా కూడా విస్మరించి మోసం చేసినటువంటిది జరిగింది కూడా మా దృష్టిలో ఉంది. అట్లాగని ఇప్పుడు ఈ సందర్భంలో మేమేదో అడిగి వాళ్ళతో మెహర్బానీతో ఏదో ఒకటి తీసుకోవాలనేటటువంటి ఉద్దేశాలు కూడా ఏమీ లేవు. మేము ప్రజా పోరాటాల ద్వారా బలపడ్డం, ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల ద్వారా బలపడే దాని మీద కేంద్రీకరిస్తాం తప్ప ఇలాంటి వాటి మీద కేంద్రీకరించే సమస్య లేదు, అడిగే సమస్య కూడా లేదు. ఇప్పుడు వామపక్షాల ఐక్యతకు సిపిఎం పార్టీగా ముందుండి అన్ని వామపక్ష పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావడం కానీ, లేదంటే ఒకటే పార్టీగా చేయడం కానీ, అటువంటి ప్రయత్నాలు ఎంతవరకు వస్తున్నాయి? అటువంటి చేసే ప్రయత్నం ఏమైనా ఉందా? దేశంలో కూడా చేయాలని చెప్పేసానని గతంలో సిపిఎం పార్టీ, సిపిఐ వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఏమైనా ఉందా? సిపిఐ, సిపిఎంలు అలాంటి చర్చలు గతంలో జరిపినాయి. ఇప్పుడు కూడా కొంత అటువంటి ఆలోచనతో ఉన్నటువంటిది వాస్తవమే. కానీ ముందుగా ఈ పార్టీలను అంతా కలిపి ఒక పార్టీగా మార్చడం అనేటటువంటి దానికంటే ముందు అలాంటిది కూడా భవిష్యత్తులో జరిగితే మంచిదే. కానీ ఆడదానికంటే ముందు మొత్తం ప్రజా సమస్యల మీద వామపక్షాలంతా కూడా కలిసి పనిచేస్తూ ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు రావాలనేది మేము అనుకుంటున్నది. అందుకని వామపక్షాలతో ఇప్పటికే చర్చలు తెలంగాణలో జరిగినాయి. వామపక్షాలంతా ప్రజా సమస్యల మీద పనిచేయడానికి సానుకూలంగా ఉన్నారు. అట్లా దేశంలో కూడా పార్టీ అఖిల భారత స్థాయిలో కూడా ఆ ప్రయత్నం అనేది గతంలో కొంత చేసింది. ఇప్పుడు మళ్ళీ మహాసభల తర్వాత ఆ కృషి పెరుగుతుంది.
తప్పకుండా దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ వామపక్షాలంతా కూడా ఐక్యమై ప్రజా సమస్యల మీద ఐక్య పోరాటాలు చేయడం కానీ అట్లాగే ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కానీ చేసేటటువంటి దాంట్లో సిపిఎం పార్టీ నుంచి ఆ ప్రయత్నం ఉంటుంది. ఆ కృషి తెలంగాణలో జరుగుతుంది. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో సిపిఎం బలపడుతుంది, వామపక్షాలు కూడా బలపడతాయి. ఆ రకంగా ప్రజల్ని కూడా మేము ముందుకు నడిపేటటువంటి ప్రయత్నం చేస్తాం. సిపిఎం పార్టీ నూతన కార్యదర్శిగా నియమితులైన జాన్ వెస్లీ రాబోయే కాలంలో సిపిఎం పార్టీ సొంతంగా ఎదగడం కోసం, అదేవిధంగా సొంతంగా తమ కాళ్ళపైనటువంటి నిలబడి పార్టీ పురోభివృద్ధిని సాధించడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మిగతా వాళ్ళతోటి, కాంగ్రెస్ పార్టీతోటో మిగతా వాళ్ళతోటి సంఘీభావంగా మిగతా వాళ్ళతోటి కలిసిపోయేటటువంటి పరిస్థితి లేదని, వామపక్షాలతోటి కలిసి తమ యొక్క భవిష్యత్తు కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని, అదే పద్ధతిలో సిపిఎం పార్టీగానే తాము స్వతంత్రంగా వ్యవహరిస్తామని, ప్రజా పోరాటాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు.